హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ పెరుగుతో ఉప్మా అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఇలాగా 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. ఇది ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేనైతే 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. మీకు ఎన్ని సరిపోతే అన్ని తీసుకోవచ్చు. పీసెస్ అనేది మీకు నచ్చిన సైజులోని కట్ చేసుకోవచ్చండి. మనం ఇంట్లోని తిన్నగా మిగిలిపోయిన బ్రెడ్ ఉంటుంది కదండి, అది ఏం చేయాలి అని అనుకుంటే కనుక మనం ఇలాగా పెరిగేసుకొని ఉప్మా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ కూడా ఇలా కట్ చేసేసుకున్నాక ఇది పక్కన పెట్టేసుకొని 1/2 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఈ పెరుగు అనేది గట్టిదే తీసుకోవాలండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. పెరుగు అనేది ఫ్రెష్ పెరుగే తీసుకోవాలండి, పుల్లటిది తీసుకోకూడదు. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకున్నాక ఇంక ఇది పక్కన పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని 1/2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఇవి కలుపుకోవాలండి. ఇది కొంచెం సేపు ఇలా కలుపుకున్నాక ఆవాలు కొంచెం మనకి చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి 1 ఇంచు అల్లం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకున్నది వేసుకొని ఇవన్నీ కూడాను కలిసేలాగా బాగా ఇలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక 2 నిమిషాలు వీటిని మగ్గనివ్వాలండి. మనకి క్యారెట్ క్యాప్సికమ్ అనేది కొంచెం మనకి మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇవన్నీ కూడా ఇలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి పెరుగు, అదంతా కూడాను ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెరుగు అంతా కూడా బాగా ఇలాగా కలుపుకుంటూనే ఉండాలండి. ఇలాగ ఇదంతా కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని ఇదంతా కూడా ఇలాగా కలుపుకోవాలి. ఈ బ్రెడ్ పీసెస్కి ఈ పెరుగంతా కూడాను పట్టేలాగా బాగా ఇలాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కూడా ఇలాగా కలిపేసుకొని ఇంకా ఇది మనకి రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా అయిపోయే బ్రెడ్ పెరుగు ఉప్మా రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.